Inspire is our success mantra, and Sun is the right choice for you. వాట్? ఆ 6 దొంగల్ని హత్య చేసింది నువ్వా? ఎస్ సార్, వాళ్ళందరినీ హత్య చేసింది నేనే. పోలీస్ ఆఫీసర్గా చేయలేని పనిని ఒక బాధ్యత గల పౌరుడుగా చేయగలిగాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎలా చేశానా అని ఆశ్చర్యపడుతున్నారా? వినండి. ఆ కుమార్ గారి మీద దెబ్బతీయాలనుకుంటున్నప్పుడల్లా మనవాళ్లే చేస్తుంది. వాడి చావు నా చేతుల్లో ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి ఆడి శవాన్ని తీసుకొచ్చి కత్తికో కండ కింద నరికేసి మన వాళ్ళ సమాధి దగ్గర కుక్కలకి నక్కలకి విందు చేస్తాను. మాటలు మనకొద్దురా, మద్దతు చేసి వాడి శవాన్ని తీసుకొద్దాం పద. ఎలా ఉందిరా మన అరేంజ్మెంట్? మీ ఇద్దరు ప్రాణాలు ఒకేసారి గాలిలో కలిసిపోయేలా బాగా అరేంజ్ చేశానా? మీలో ముగ్గురిని మట్టి కనిపించిన తర్వాత మీ ఇద్దరు నన్ను నాగుబాముల్లా వెంటాడతారని కాటు వేస్తారని తెలుసుకోలేని ఫోన్ కదరా ఫోల్స్. మీరు నన్ను నా ఇంటి దగ్గర నుంచి వెంటాడుతున్నారని నాకు అక్కడే తెలుసు, అప్పుడే తెలుసు. కాటు వేసే పాములు ఎలా మాటు వేయాలో వేటు వేయాలో మంత్రగాడికి ముందే తెలుస్తుందిరా. యూ బ్లడ్ అండ్ బాస్టర్డ్స్. స్నేహానికి ప్రాణం ఇస్తా, ద్రోహానికి ప్రాణం తెస్తా. తోడే నాగుండ్రా, తోడే నాగుని. ప్రాణం అంటే ఎందుకురా అంత తిరిగి వెతవల్ల? మీరెంతో మంది అమాయకుల ప్రాణాలు తీసినప్పుడు వాళ్ళు ప్రాణ భయంతో ఎలా గిలగిల్లాడిపోయారో మీకు రుచి చూపించాలనేదా ఈ ఏర్పాటు చేశాను. Get ready for your trial. వాట్ ఏ సర్ప్రైజ్! జంబూ శవం సమాధిలోనే ఉంది. అయినా వాడి వేలి ముద్రలు బూటు గుర్తులు ఈ శవాల దగ్గర కూడా కనిపించాయంటే ఎవడో మనల్ని కావాలనే తప్పుదారి పట్టిస్తున్నాడనమాట. నా అనుమానం అదే సార్. ఇంత తెలివితేటలతో ఈ హత్యలు నిర్వహిస్తున్నవాడు సామాన్య హంతకుడై ఉండడు. వాడి తెలివితేటలు ఇంకా ఎక్కువగా ప్రదర్శించకముందే వాడిని మనం అరెస్ట్ చేయాలి.
వాట్? ఆ 6 దొంగల్ని హత్య చేసింది నువ్వా? ఎస్ సార్, వాళ్ళందరినీ హత్య చేసింది నేనే. పోలీస్ ఆఫీసర్గా చేయలేని పనిని ఒక బాధ్యత గల పౌరుడిగా చేయగలిగాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎలా చేశానా అని ఆశ్చర్యపడుతున్నారా? వినండి. జంబో సమాధిని తవ్వి అతను 2 చేతులు కట్ చేశాను. అతని బూట్లు కూడా తీసుకున్నాను. ఆ కట్ చేసిన చేతుల నుండి చర్మం వేరు చేసి గ్లోవ్స్ తయారు చేశాను. అందుకే ఆ తర్వాత నేను చేసిన 5 హత్యల్లోనూ జంబు వేలిముద్రలో బూటు గుర్తులే కనిపించాయి. మై గాడ్, ఒక మాజీ ఇన్స్పెక్టర్ ఇలాంటి హత్యలు చేయటం నెవర్ నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. దీనికి చట్టం నీకు ఏ శిక్ష విధిస్తుందో తెలుసా? తెలుసు సార్. మీ చట్టం నన్నేమీ చేయలేదని నాకే శిక్ష విధించలేదని నాకు తెలుసు. నేను తలుచుకుంటే ఇప్పుడు కూడా స్వేచ్ఛగా హాయిగా తిరగలను. ఎందుకంటే మీ చట్టానికి కావాల్సింది సాక్ష్యాలు, గుర్తులు. ఐఎమ్ సారీ, వాటిని నేను మిగల్చలేదు. కానీ చట్టానికి దొరకకుండా దొంగలా బ్రతకడం కంటే ఆ రాక్షసుల్ని హతమార్చి సమాజం కోసం వీరోచితంగా బలిదానం కావటమే నాకు ఆనందం. ప్లీజ్ అరెస్ట్.